అదే విధంగా చైనా పాకిస్తాన్ కొన్ని సందర్భాల్లో భారతదేశం రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాధ్యతను వాళ్ళు గుర్తు చేయొచ్చు, ముఖ్యంగా టెర్రరిజం లాంటి అంశాల్లో. ఇక్కడ మనం గమనిస్తే SCO లో రాట్స్ ఉంది. రాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం టెర్రరిజం ని ఆపటం అన్నమాట. అయితే పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తే చైనా కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ని వాళ్ళని ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా గుర్తించకుండా హోల్డ్ చేస్తా ఉంటుంది. చైనాని పాకిస్తాన్ ని గట్టిగానే క్వశ్చన్ చేయొచ్చు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని. ఇంకో పక్క మనం గమనిస్తే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గానీ, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, ఇవన్నీ కూడా మన సోవర్నిటీని ఎఫెక్ట్ చేస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇండియా ఈ ప్లాట్ఫామ్ లో SCO అనే ప్లాట్ఫామ్ లో ఉంటే గట్టిగా క్వశ్చన్ చేసి మన సార్వభౌమ అధికారాన్ని, మన సోవర్నిటీని కాపాడుకునే హక్కు మనకు కలుగుద్ది అనమాట. గత సంవత్సరం అంటే 2023లో SCO సమ్మిట్ ను భారతదేశం హోస్ట్ చేసినప్పుడు ఢిల్లీ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ చేశాం. ఆ డిక్లరేషన్ లో చైనా స్పాన్సర్డ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి సంబంధించి, చైనా స్పాన్సర్డ్ CPEC సంబంధించి ఉన్న స్టేట్మెంట్స్ అన్ని తొలగించేదాకా మనం కృషి చేసాం అనమాట. సో SCO అనే ప్లాట్ఫామ్ మన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది.